ఒక సాధారణంగా ఒక లక్ష్యం ఉండాలి, ఒక గమ్యం ఉండాలి, ఒక ఆశయం ఉండాలి. అది మంచి చెడు పక్కన పెట్టు. ఎందుకంటే కేవలం మంచి ఆశయం ఉన్నా కూడా ఆ ప్రవర్తన చేయటంలో ఆ యొక్క లక్ష్యాన్ని చేర్చడానికి చేసే పనుల్లో దేని ద్వారా పనుల్లో మంచి చెడు రెండూ ఉంటాయి. దేని ద్వారా చేసే మనసు చేసే మంచి పనుల్లో కొంత చెడు ఉంటుంది, చెడు పనులు కొంత వస్తుంది. కానీ మంచి చెడు విషయం, లాభ నష్టాల విషయం ఆలోచించకుండా కర్మని నువ్వు చేయండి. నువ్వు కర్మని చేస్తావు. నిద్రించుట, కళ్ళగంట, మెలుకుంటా, నేను ధ్యేయంగా ఉన్నాను అనుకుంటాం, నేను శబ్దంగా ఉన్నాను అనుకుంటాం, నేను సుఖంగా ఉన్నాను అనుకుంటాం, నాకు ఎక్కువ సుఖం కావాలి, నా ఆత్మీయులు ఎక్కువ ఉన్నారు, తక్కువ ఉన్నారు, ఏ రకమైన భావన రాని, అది ఆధ్యాత్మం కావచ్చు, ఆది భౌతికం కావచ్చు, ధార్మికం కావచ్చు, సంఘపరంగా కావచ్చు, దేశ ప్రకారం కావచ్చు, భక్తికర్మ జ్ఞాన విచారణలతో ఉన్న ఏ పదాలైనా కావచ్చు. ఊరక గమనించుకుంటూ, ఎందుకు ఊరక గమనిస్తే ప్రతిదానికి ఒక కళ ఉంటుంది. ఇప్పుడు గ్రీన్ ల్యాండ్ అంటే రైతు కావచ్చు, ఇంకోటి కావచ్చు, దాని స్వభావం ఇచ్చాక ఆకుపచ్చతనం బాగా ఉంటే ఆ కళ బాగుంటుందా? పుష్పాలు చక్కగా కలర్స్గా ఉంటే బాగుంటాయి కదా, సువాసనగా ఉంటే కూడా బాగుంటాయి. అవి లేవనుకో, వాటి కళ ఏమైంది? తప్పింది. అలాగే నేను నాన్నవాడు సహజంగా ఎట్టి ప్రయత్నాలు లేకుండానే నిద్రించుట, గమనించుట, తెలుసుకుంటా, స్వప్నంతో ఉంటా, మెలుకుంటా, ఇవన్నీ నేచురల్ జరిగిపోతున్నాయిగా అన్న భావన నీకుందిగా, అన్న జ్ఞానం నీకుందిగా, అన్న గమనించే లక్ష్యం ఉంది కదా, అన్న తెలుసుకునే లక్ష్యం, గుర్తించే లక్ష్యం, ఉనికి అవగాహన లక్ష్యం, చైతన్య అంటే తెలివి, చిత్ అవగాహన లక్ష్యం, ఆనంద అవగాహన లక్ష్యం, మౌన అవగాహన లక్ష్యం అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇది లేదు ఇది ఉంది అనే కన్నా ఊరక గమనించి అలాగే దాన్ని ఉన్నట్టుగా గ్రహించడమే స్వయం సాక్షాత్కారం. ఉన్నదాన్ని ఉన్నట్లుగానే తెలుసుకుని నీ అంతే పుట్టి పెరిగి లేస్తుందని తెలుసుకోవటమే దర్శనం. పదాలు వేరువేరుగా భావాలున్నా అంతా తానే కదా, ఆ తానుగానే ఉంటే ఉన్నది అట్లా ఉండటమే జ్ఞానం. అలా ఊరక ఉండదు.